దీన్ని బట్టి అదైపోయింది. దయ్యము దేవుడు అయిపోయింది. గ్రీకు వీరులు లీకు వీరులు అయిపోయింది. మళ్ళా రిబ్బన్ కట్ చేస్తే సెకండ్ ఏమన్నది, వాడు నల్లగొండలో 3 అడుగుల పొట్టోడు ఆ లిల్లీ పుట్ అని పాపం జగదీశ్వర్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేసింది. లిల్లీ పుట్ అని ఫుట్బాల్ దన్నింది. ఆయన ఏమన్నాడు, నువ్వు అమెరికాలో ఉన్నావు, నేను ఉద్యమం చేసినప్పుడు నువ్వు 2001లో ఎక్కడ ఉన్నావు అని ఆయన చెప్పిండు. అదైపోయింది. తర్వాత మళ్ళీ సీన్ కట్ చేస్తే ఫ్రేమ్ వైజ్ చూడండి, ఒక చిన్న పిల్లగాడు మాట్లాడుతున్నాడు, బచ్చగాడు, ఆయన నోట్లో లాలీపాప్ పెట్టుకొని పిపర్మెంట్లు తినే ఏజ్ అయింది, ఆయన కూడా పెద్దోళ్ళ గురించి మాట్లాడతాడా అన్నాడు. ఎవరైనా కార్తీక్ రెడ్డి. కార్తీక్ రెడ్డి నాకు తెలిసి కవిత కన్నా ఏజ్ లో పెద్దోడు అయి ఉంటాడు అనుకుంటా, నాకు తెలిసి చిన్నోడు అయి ఉంటే ఏజ్ లో. ఆయన కూడా 40+ ఉంటాడు, 45, 47 ఉంటాడు. మరి కార్తీక్ రెడ్డిని లాలీపాప్ పట్టుకొని తీసుకుని చిన్న పిల్లోడా? అదైపోయింది. ఒక లిల్లీ పుట్ అయిపోయింది, గ్రీక్ వీరుడు అయిపోయింది, లీక్ వీరుడు అయిపోయింది, చిన్న పిల్లోడు అయిపోయింది, బచ్చగాడు. నెక్స్ట్ ఏమన్నది, మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తే 3 అడుగులు అయిపోయింది, డైరెక్ట్ 6 అడుగుల బుల్లెట్ కి పెట్టింది. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటరు. మా తన్నీరు హరీష్ రావు అనే బావ, దొంగ బావ, ఈ దొంగ బావని పట్టుకొని ప్రజలంతా తన్నండి అని చెప్పి. అదే 6 months ముందు ఒక ఇంటర్వ్యూలో హరీష్ రావు గురించి చాలా గ్రేట్ గా చెప్పింది. అదే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడేం మాట్లాడతారు. ఇప్పుడు నిన్న ఆమె ప్రెస్ మీట్ లో ఏం చెప్తుంది, మా నాన్న దేవుడు, మా నాన్న అత్యంత నిజాయితీ పరుడు, కేసీఆర్ అనే టాల్ పర్సనాలిటీకి మరకలు అంటించింది వీళ్ళే, ముఖ్యంగా మా బావ దొంగ బావ తన్నీరు హరీష్ రావు. ఆ తన్నీరు హరీష్ రావుని పట్టుకొని తన్నండి మీరు. మా ఇంకో రాజ్యసభ సభ్యుడు అన్న సంతోష్ రావు ఉన్నాడు, మొత్తం అందరికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించింది హ్యాపీ రావే, వాడొక్కడే హ్యాపీగా ఉన్నాడు. నన్ను మా అన్న బంగారు నిధులు పెట్టుకో, బంగారు తెలంగాణ అంటే తన్నీరు హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ వచ్చినట్ట. ఈ కేసీఆర్ కి గోళీలు ఇచ్చే గోలీగాడు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే అన్నట్టు అన్నది.